శివాజీ గారు మాట్లాడిన మాటలు రోజు రోజుకి ఇంకా విపరీతంగా అయిపోతూ ఉన్నాయి. చాలామంది కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో మరి ఇక్కడ చిన్మయి గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలకి ఇంకా ఎక్కువ మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. మహిళలు కూడా వాళ్ళని తిడుతూ ఉన్నారు. మరి శివాజీ గారి విషయంలో ఆయనకు వీళ్ళు రిటర్న్గా ఎలాంటి కౌంటర్స్ ఇచ్చారు? సో ఖచ్చితంగా శివాజీ గారు అయితే దండోరా ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారనమాట. సో ఆడవాళ్ళు సాంప్రదాయంగా దుస్తులు కప్పుకోవాలి, ప్రకృతిలో సమానం, ఎంత బాగా కప్పుకుంటే అంత గౌరవం పెరుగుతుంది అన్నారు. సో దానిలో ఆయన మాట్లాడుతూ మధ్యలో సామాన్లు అని ఇంకో డాష్ అని చెప్పి కొన్ని పదాలు వాడారనమాట. సో ఆ రెండు పదాలు కొంచెం చాలామంది ఫెమినిజం అంటూ మాట్లాడే లేడీస్ అందరికీ కూడా కొంచెం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయన్నమాట. దాని గురించి వాళ్ళైతే సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో లేవనెత్తారు. ఏమనంటే మా బాడీ మా ఇష్టం. సో ఇంకొకళ్ళేమో మీకెందుకు, మేము ఎట్లా వేసుకుంటే మీరు కూడా అంత సాంప్రదాయం పాటించే వాళ్ళైతే జీన్స్లు టీషర్ట్లు వేసుకోవద్దు, పట్టుపంచి అవి మన పాత ధర్మంలో ఏదుందో అదే వేసుకుంటండి, సో అప్పుడు బాగుంటుంది అన్నట్టుగా ఆవిడ కూడా చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఇదంతా ఒక డిబేట్ లాగా అయిపోయింది అనమాట జనాలకి. సో ఆయన్ని మేము సపోర్ట్ చేస్తామంటూ కొంతమంది రావడం, వీళ్ళకి మేము సపోర్ట్ అంటూ కొంతమంది మహిళా కమిషనర్లు కానీ కొంతమంది ఎవరైనా వెళ్ళడం. సో ఇట్లా జరుగుతుంది. సో మళ్ళీ తర్వాత ఆయన ఇదంతా ఇంత ఇష్యూ జరిగిందా అని తెలుసుకుని ఆయన సారీ అయితే చెప్పారనమాట ఒక వీడియోతో. నేను ఇలా అంతం తప్పే, సామాన్లు అనే పదం వాడకూడదని చెప్పి సారీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇంకా వదలకుండా అంటే ఆయన ఒక్కడు మాట్లాడిన మాటల్ని వీళ్ళు ఏం చేయాలని ట్రై చేస్తున్నారంటే మొత్తం న్యాచురలైజ్ చేసేద్దామని చూస్తున్నారు. అంటే మొత్తం అబ్బాయిలందరిది తప్పు, అబ్బాయిలందరూ ఇట్లాగే ఉంటారు అనే ఒక న్యూట్రల్గా ఏదైతే మాట్లాడాలనుకుంటారో ఆ విధంగా చేసేస్తున్నారు, కామన్ చేసేస్తున్నారు, అందరి మీద రుద్దేస్తున్నారు అనమాట. సో దానికి చాలామంది ఇప్పుడు శివాజీ గారి పక్షాన్ని నిలబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు శివాజీ గారిని తప్పనుంటే ఎవరికి తప్పనే వాళ్ళు కాదు. సో మాకు స్వేచ్ఛ కావాలి, మా భావ ప్రకటన మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం, మీరెవరు కామెంట్ చేయడానికి, అబ్బాయిలందరూ ఇంతే హీరోయిన్ల మీద పడిపోతారు, సో అటు ఇటు వెళ్ళి అంటే దాన్ని ఎటో తీసుకెళ్ళిపోతారు అనమాట. అంటే మొత్తం జనరలైజ్ చేసేస్తున్నారు బాయ్స్ మీద. సో శివాజీ గారు మాట్లాడారు, ఆయన సారీ చెప్పారు, ఆయనతో ప్రాబ్లం ఉంటే ఆయనతో మాట్లాడుకోండి, అయిపోతుంది. అది మీరు కూర్చొని మీరు ఏమన్నా కౌన్సిల్ యాక్టర్స్ అందరూ అనుకుంటే కూర్చుంటారా? అక్కడ కూర్చొని మాట్లాడుకోండి. సో మహిళా కమిషన్ ముందు ఆయన వచ్చి సారీ చెప్పాలా చెప్తారు, అది కూడా చెప్తాను ఆయన స్టేజ్ పైన చెప్పారు. సో దీన్ని ఏంటంటే ఎటో తీసుకెళ్ళి మొత్తం మగవారిదే తప్పు, అసలు మగవాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నట్టుగా వాళ్ళ మాటలైతే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అనేది, వాళ్ళు ఎలాంటి ప్రవర్తన చేస్తారు అనేది వాళ్ళు మనం చూస్తున్నాం. మళ్ళీ అది వదిలేసి మన ఆయన ఎక్కడో సాయి పల్లవి గారి గురించి చెప్తారు. సాయి పల్లవి గారు ఎవరినైనా అంటారు, ఎందుకంటే ఆవిడ డ్రెస్ సెన్స్ అలా ఉందని చెప్పి. సో అది ఆయన చెప్పిన ఆ విషయం పట్టుకుని సో మళ్ళీ ఈవిడ చిన్మయి గారు అంటారనమాట, ఏమంటే అసలు ఎస్పీయూ అంటే ఏంటి, ఎంటీయూ అంటే ఏంటి అని ఆవిడ సోషల్ మీడియాలో అడుగుతారు. సో ఇవన్నీ ఎందుకు, అసలు జరుగుతుంది ఏంటి? ఆయన మీకు తప్పు మాట అన్నాడు, ఆ మాట వాడినందుకు సారీ చెప్పాలి. ఆ పాయింట్ మీద వెళ్లకుండా మిగిలిన డీవియేటింగ్ పాయింట్స్ అన్నీ మాట్లాడుతూ అసలు ఏం ప్రూవ్ చేద్దామని చెప్తున్నారు వీళ్ళైతే అర్థం కావట్లేదు అనమాట. సో మరి ఇక ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుంది, ఎన్ని డిబేట్ల తర్వాత ఆగుతుంది? మరి చాలామంది మహిళలు కూడా శివాజీ గారి మాటలకు ఏకీభవిస్తున్నారు. సో మరి దానికి ఏం చెప్తారు? ఎందుకంటే మరి మీరు కూడా మహిళల తరఫున పోరాడుతున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తారు మరి వెళ్ళి. సో ఏంటంటే ఆయన మాట్లాడింది మంచే, అందులో మీరు ఫిల్టర్స్ తీసి మీరు చెడు ఎత్తుకుతున్నారు, ఇంకా దానికి మనం ఏం చేయలేము అనమాట. మరి వీళ్ళు ఏం చేస్తారు ఏంటి ఫైనల్ కంక్లూజన్? శివాజీ గారు కూడా ఎంత దూరమైనా వెళ్తారు, ఏదో మీరు మాత్రం ఎంత దూరమైనా వెళ్తారు అనుకుంటారేమో, శివాజీ గారు కూడా ఎంత దూరమైనా వెళ్తారు. మరి చూద్దాం ఎక్కడ అవుతుంది అంటారు.